అందరు ప్రదక్షిణ చేసుకోండి. అందరు ముఖ్యారా? హారతి తీసుకున్నారా? అందరూ కళ్ళకి కట్టుకున్నారా? ప్రదక్షిణ చేసుకోండి. ఓం యాని గాని స్వాభాని జన్మాంతరుడాని శాంతాన్ మనుష్యండి ప్రదక్షిణం అయ్యా ధ్యానవాహనాన్ని యథా ధ్యానవాహనాన్ని స్వరూప పూజ జై గణేష్ భగవాన్ కి అదిగో వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి ఎలుక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి కైలాసం ఇర్సిండు కన్న వాళ్ళను వదిలిండు చౌతి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా జయ బోలో గణపతి భగవాన్ కి జయ జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ బోలో గణపతి మహారాజ్ కి జయ జయ అంటుండ్రు అయ్యా గణపయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి చెప్పండి జయ బోలో గణేష్ మహారాజ్ కనాలే మనసులా గణేష్ మహారాజ్ జై గణపతి బాప్పా మూర్తి गणेश महाराज की एकदंत भगवान की सिद्धि बुद्धि विनायक भगवान की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय भगवान की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద భక్తులవాడ అనాథ రక్షక గోవింద వడ్డీ కాసలవాడ వెంకటరమణ గోవింద కాళ్ళకు గలగల మువ్వలు గట్టి ముందు పూజల వాడ बोलो गणेश महाराज की गणपति बाप्पा अगले बरस्तु गणपति बाप्पा अगले बरस्तु लोग बालुड़ा गणपति भगवान की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणपति महाराज की जय जय अंटुंड्रु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు
बोलो गणपति भगवान की जय जय बोलो जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया आधा लड्डू जय बोलो गणेश महाराज की जय। शेख कावाला गणेश చెవులు ఎంత పెద్దగా ఉన్నాయి చెవులు जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया आधा लड्डू अगले बरस जय बोलो गणेश महाराज की 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 गणपति बप्पा मोरया आधा लड्डू अगले बरस నమస్తే వీతిని స్వాగతం లక్ష్మణ్ సమాజితం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న హెచ్బి కాలనీ మీర్పేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ కాలనీలో జై బజరంగ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. రోజు ఒక కళాతోరణం. ఈరోజు కోలాటాలు అంటే మహిళలు కూడా మంచి డ్రెస్సులు తయారై వచ్చారు బ్లూ. సో అలాగనే ఇక్కడ పురుషులు కూడా ఏం తక్కువ ఏం లేదు, బొట్లు పెట్టుకుని ఉన్నారు మంచిగా పెద్ద పెద్ద బొట్లు. వాళ్ళని కూడా తక్కువ అంటే కూడా వీల్లేదు. సో ప్రస్తుతం మనతో గోపాల్ గారు ఉన్నారు. 13 సంవత్సరాల నుంచి పెడుతున్నారంట గణపతిని. వీళ్ళ యొక్క విఘ్నాలు తొలగిపోతున్నాయా, వీళ్ళకి ఏమేమి గణేష్ కల్పించాడు, లడ్డు ఎలా ఉంది పరిస్థితి, పూజలు ఎలా నిర్వహిస్తున్నారు, వారి మాటలు తెలుసుకుందాం. చూసే ముందు చెప్పండి సార్ మీ పేరు. నా పేరు గోపాల్ అండి. నేను 13 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను, పనిచేస్తున్నాను. ఎందుకంటే గణేష్ ఉత్సవాలు బజరంగ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ద్వారా అత్యద్భుతంగా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పద్మావతి శ్రీనివాస కళ్యాణం, కోలాటం ఆటలు, అదే లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి పారాయణం, ఆదిశంకరాచార్య విరచితమైనటువంటిది, ప్రతిరోజు కోలాటము, సంస్క ప్రసాద వితరణ, ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కొంగు బంగారంగా స్వామివారికి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వారి మనసులో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు కావటం, చదువు కాని చదువు, విద్య ఉద్యోగాలు అన్ని విధాల సహకారం అవుతుంది కాబట్టి వస్తున్నారు. ఈసారి 18 ఫీట్ల విగ్రహాన్ని పెట్టాము స్వామివారి దగ్గర. ప్రతిరోజు కార్యక్రమాలు ఉన్నాయి. స్వామివారి రేపు సామూహిక కుంకుమార్చన, అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా విశేషమైనది. వెంకటరమణ గారు వారి యొక్క ఈ బృందం, భక్త బృందం అందరూ కలిసి వాళ్ళు అసోసియేషన్ ద్వారా ఎంతో పెద్దగా గ్రాండ్గా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి మనందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు సర్వ సంపదలు సమకూర్చాలని చెప్పి మరి అందరినీ మరీ ప్రార్థిస్తూ జై బోలో విఘ్నేశ్వర భగవానికి. చెప్పండి రమణ గారు, ఎంతమంది మీ అసోసియేషన్లో? అసోసియేషన్లో ఉంటాం సార్, 20 మెంబర్స్ దాకా ఉంటాం. లడ్డు యాక్షన్ లాస్ట్ టైం ఎలా ఉన్నది? లాస్ట్ టైం 1 lakh దాకా వెళ్ళింది. విగ్రహదాతలు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, అంటే ఇక అందరి కాంట్రిబ్యూషన్లో అంతే అండి. అన్నదానం ఎప్పుడు అన్నారు? రేపు ఉంటారు. ఈ 13 సంవత్సరాల నుంచి పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మీ దినదిన అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు 13 ఏళ్ళు కాదు సార్, యాక్చువల్గా నేను చిన్నప్పటికి వెళ్ళి పెట్టుడు అలవాటు. మేము వీడికి వచ్చి 13 ఏళ్ళు అయింది. ఇక అప్పటికెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇది ఎవ్రీ ఇయర్ కూడా చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అనమాట చేయాలని. మేము వినాయక చవితి కూడా ఎట్లా అంటే ఒక దావత్ ఫంక్షన్ ఎట్లా అంటే అప్పటికి ముందుకెళ్ళే ప్రీ ప్లాన్గా ఉంటాం అనమాట. ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలని చెప్పి. ఎప్పుడైనా అలసిపోం, చేస్తుంటే చేయాలని అనిపిస్తుంది తప్ప వేరేది ఏమి ఉండదు అనమాట. అట్లా ఫస్ట్ ఎంత హైట్ ఉన్నది? ఫస్ట్ మేము ఇంట్లో 3 ఏళ్ళు పెట్టాం సార్. ఇంట్లో పార్కింగ్లో 3 ఏళ్ళు పెట్టాము. తర్వాత చిన్నగా 2 feet 3 feet స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత పెద్దగా అయిందనమాట. ఎక్కడి నుంచి తెచ్చారు? దూల్పేట. ఎక్కడ తీసుకెళ్ళే అవకాశం ఉంది? కాప్రా. ఆ రోజు ఎలా ఉంటుంది కార్యక్రమాలన్నీ? ఆ రోజు చాలా రకాలు ఉంటాయి. చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి. రన్నింగ్ ఆర్కెస్ట్రా ఉంటుంది, మళ్ళీ బ్యాండ్ ఉంటుంది, డీజే ఉంటుంది, మళ్ళీ విగ్రహాలు ఉంటాయి ముందు. చాలా రకాలు ఉంటాయి అన్నమాట. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇక్కడ పూజారిగా నేను 13 సంవత్సరం నుంచి రమణ గారి ఆధ్వర్యంలో పూజ చేస్తున్నాను. అదేవిధంగా విఘ్నేశ్వరుడు ఈ యొక్క కాలనీలో రమణ గారు వచ్చి నుంచి ఈ పూజలో ఈ గణపతి ఘనంగా పూజ జరుపుకుంటున్నారు. ఈ ఒక భక్తులకు కూడా అన్ని విధంగా అనుకూలంగా ఆ విఘ్నేశ్వరుడు అన్నీ సమకూరుస్తున్నాడు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో మళ్ళీ ప్రతి సంవత్సరము ఒక కార్యక్రమం పెంచుకుంటూ పోతున్నారు. ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు అందరికి ఉండాలని నేను కూడా అయ్యగారుగా అందరి విఘ్నేశ్వరునికి కోరుకుంటున్నాను. ప్రసాదం పరిస్థితి రోజు వెరైటీలు ఉన్నాయా? ప్రసాదాలు మేము డైలీ ఒక ప్రసాదం చేపిస్తామండి. అది కాకుండా మా కాలనీ వాసులు పూజ చేసుకుంటే వాళ్ళ తలా ఒకటి తీసుకొస్తూ ఉంటారు. ప్రసాదం డైలీ కూడా అన్నదానం లెక్కన అవుతుంటుంది ఇక్కడ. అట్లా
ఇంకేం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు? అందరికీ మంచిగా జరగాలి, మా కాలనీలో ఏ ఇబ్బంది కాకుండా ఉండాలి, మా గణేశ్వర దయ వల్ల అంటారు. ఎవరు మాట్లాడతారు మహిళలు? చెప్పండి, మీరు కోలాటం ఆడబోతున్నారుగా, ఇంతకుముందు ఆడారా? కోలన్ ఇక్కడ రమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుడి విగ్రహం దగ్గర చాలామంది ఎక్కడెక్కడ ఏ పూజలు ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీనివాస కళ్యాణం అంటే అన్ని విగ్రహాల దగ్గర వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చారు మొన్న. అలా ఉంటుందన్నమాట ఇక్కడ పరిస్థితి. ప్రతి చోట కొన్ని అకేషన్స్ పెడతారు కదా, ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒకటి కళాకారులను ప్రోత్సహించడానికి, గౌరవించడానికి, వాళ్ళకి గురుదక్షిణ అన్నీ ఇస్తుంటారు వీళ్ళు. చాలా స్పెషల్ ఉంటుంది అన్నమాట. సో అందరూ ఎక్కడ ఉన్నా కూడా ఈ టైంకి పూజలకి, భజనలకి ఇక్కడికి వచ్చేస్తుంటారు. చాలామంది కళాకారులను వీళ్ళు ప్రోత్సహిస్తారు. మేము కోలాటం ఆడతాము, పాటలు, భజనలు చేస్తుంటాము. మాకు ఇక్కడికి రావడానికి చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అక్కడ మంగాపురం కాలనీ, చాలా దూరం నుండి వచ్చాను. చెప్పండి మేడం, మీరు ఎలా? మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. ఆ దేవుడు మాకు సహకరిస్తున్నాడు. మేము సంవత్సరానికి ఇంత దేవుడికి పూజలు చేయించుకుంటున్నాడు. ఇంత ఈ ఇయర్ ఇంతే ఉంది కదా అని మేము అనుకుంటున్నాము. ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాము అని అనుకుంటున్నాము. కానీ అది ఆ దేవుడు మాకు అది ఇంకా ఎక్కువ చేస్తున్నాం. అది మాకే తెలియకుండా అయిపోతుంది. డైలీ మేము నైట్ అసలు 2 o'clock పడుకుంటామండి. అవన్నీ చేసి అయినా మళ్ళీ మార్నింగ్ తెల్లవారి మళ్ళీ మాకు మంచిగా అసలు అట్లా అవుతుంది. ఆ దేవుడు అంతా. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈరోజు ఒక్కరోజు పూజ చేసుకునే వరకే ఈ కాలంకి మరుసటి రోజు డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా చాలా అలసిపోతాము. అలాంటిది ఈ 9 రోజులు నవరాత్రులు కూడా అలసిపోకుండా వీళ్ళు నిజంగా వీళ్ళ కుటుంబంతో పాటు మొత్తం కాలనీ మెంబర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. కానీ మెయిన్ వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ అండి. నిజంగా చాలా అంటే అసలు వీళ్ళని ఏ రకంగా ప్రోత్సహించాలో, ఏ రకంగా పొగడాలో కూడా తెలీదు. చాలా బాగా చేస్తున్నారండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. నవరాత్రి ఉత్సవాలు మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి. మేము ఈ ఇయర్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాము. కానీ మాకు నెక్స్ట్ ఇయర్ ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది. అనే వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు చాలా పండగలా ఉంటుంది. వినాయకుడు వచ్చినప్పటి నుంచి మళ్ళీ మా పూజలు అందుకొని గణనాథుడు ఘనంగా వెళ్ళిపోయే వరకు మాకు చాలా హ్యాపీగా పెద్ద పండగలాగా ఉంటుంది. ఇక డైలీ మాకు రోజొక ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. లలిత సహస్రనామం రోజు ఒకటి అవుతుంటుంది. మేము అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తాము. మేము అన్ని పండుగని చాలా ఘనంగా ఎంజాయ్ చేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. నమస్కారం. జై బజరంగ్ యూత్ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్కి స్వాగతం. ఈరోజు 13వ సంవత్సరం ఘనంగా మనం వినాయకుని విగ్రహం ప్రతిష్టాపన చేశాం. అందరు ఫ్రెండ్స్, మెయిన్ రమణ గారు ఆధ్వర్యంలో ఈ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం. ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఎదుగుతారు. ఈరోజు కొంచెం అమౌంట్ ఇస్తే నెక్స్ట్ టైం ఇంకొంచెం అమౌంట్తో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఎదుగుతున్నారు, ఇక్కడ మన వినాయకుడు కూడా ఎదుగుతున్నారు. ఈ రెండు చాలా హ్యాపీగా అవుతున్నాయి. అందుకే అందరూ ఎంతో దూరం నుంచి కూడా ఫ్రెండ్స్ అందరూ లోకల్గా కూడా లేరు, సిటీలో ఎక్కడెక్కడో ఉన్నారు. అందరూ వస్తారు ఈ టైంకి వచ్చి ఏదో మనకు సహాయం రమణ గారికి చేస్తాము. అలా వినాయకుడు తన పూజల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఇదండి మరి వెంకటేశ్వర కాలనీ హౌసింగ్ బోర్డు అలాగే మేరుపేటలో ఉన్నటువంటి జై బజరంగ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు రోజు ఒక కళాతోండంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నదని కూడా తెలియజేశారు. ఇంతింత వటుడింటి అన్నట్టుగా చిన్న విగ్రహంతో స్టార్ట్ అయ్యి ఈరోజు చాలా పెద్ద విగ్రహంతో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాలతోటి వచ్చే విధంగా భక్తి కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయని రమణ గారు, గోపాల్ గారు అలాగే మహిళలు కూడా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు కోలాట కార్యక్రమం కూడా ఉందంట. వాటిని కూడా మనం కనువిందుగా చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. వీధి నుంచి కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.